రే ఆ టీవీ ఆపు. నాన్న కష్టపడి వచ్చి పడుకున్నాడు, ప్రశాంతంగా పడుకోనివ్వా? ఏంటమ్మా ఆయన ఒకటి కష్టపడుతున్నట్టు? బోడి పిండి మిల్లు చేసేది ఏదో ఐఏఎస్ కలెక్టర్ చేస్తున్నాడు, తెగ బిల్డప్ ఇచ్చేస్తానా? లక్ష్మి, అన్నా నమస్తే అన్నా. ఇప్పుడు నువ్వేమో వాడికి వంగి దానాలు పెడుతున్నావు, వాడు కనీసం నేను చూడలేదు కదరా. రే అతను ఎవరు అనుకుంటున్నారా? ఈ ఏరియాలోనే బాగా బలిసినోడు. అతను ఎన్ని బిజినెస్లు చేస్తాడు తెలుసా? నా మాట వింటమే ఎక్కువ, మళ్ళీ నా వైపు చూడడం కూడానా? వెంకటరమణ గారు, వెంకటరమణ గారు. ఓ మీరా, ఇదిగోండి డబ్బులు. అయ్యో నేనే వచ్చాను కదా బాబు. అయ్యో పర్వాలేదు, పెద్దవారు కదా. ఏంటమ్మా అతను నాన్న పట్టుకొని వెంకటరమణ గారు అని పిలుస్తున్నాడు? అతను ఎవరో తెలుసా? ఎవరైతే ఏంటి, అతనికి సంస్కారం ఉంది. మీ నాన్న వయసుకి మర్యాదకి దక్కిందా గౌరవం. నీలాగా మీ నాన్న చేసే పని బట్టి అయితే అతను విలువివ్వట్లేదు కదా. గౌరవం అనేది నాన్న స్థానానికి ఇవ్వాలి, అతని పనికో లేదా సంపాదనకో కాదు. ఎంతైందండి? 280 అండి. నానా నేను ఇస్తాలే, మీరు ఆగండి. మీకు వచ్చే అంతంత మాత్రం జీతాన్ని ఎంతని సొత్తారు నాన్న? ఎలాగో ఇల్లు అద్దె కట్టాలి, కిరాణా సరుకులు కూడా ఇవ్వాలి కదా. పదండి. ఎవరు బాబు, ఏం కావాలి? 3 నెలల నుండి ఈఎంఐ పెండింగ్ ఉందండి, కట్టట్లేదండి. సార్ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల కట్టలేకపోయింది సార్. వచ్చే నెల అలానే కట్టేస్తానులేండి. అలా అవ్వదండి, ఇప్పుడే కట్టాలి. సార్ అర్థం చేసుకోండి సార్, వచ్చే నెల అలానే కట్టేస్తాను సార్. కుదరదండి, ప్రాబ్లం ఏదైనా సరే నేను ఇక్కడ నుండి కాదలను. ఎంత ఇవ్వాలి బాబు? 12,600. ఒక్క నిమిషం. వచ్చే నుంచి కరెక్ట్ టైం కట్టేస్తలే బాబు. ఓకే. ఏంటి నాన్న ఆ డబ్బులు ఇంటి ఖర్చుల కోసం దాచినవి అవి ఇచ్చేసారేంటి? పర్వాలేదురా, ఇంకా 10 రోజులు ఉంది కదా, సర్దేస్తానులే. రే సంపాదించినోడు బిర్యానీకి బిల్లు కట్టేస్తే కాదరా, అదే సంపాదన మీద ఇచ్చిన హామీలు తీర్చగలగాలి. సారీ నాన్న. మనం సంపాదించడం స్టార్ట్ చేశాక నాన్న జీతం మన కంటికి కనిపించదు, కానీ ఆ జీతమే మనకున్న ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయగలదు. రే ఆగు, మళ్ళీ తాగావా? ఫ్రెండ్ ఏదో పార్టీ అంటే సరదాగా. రే ముందు సరదాగానే ఉంటుందిరా, కానీ తర్వాత వ్యసనంగా మారిపోతుంది. ఏంటి నాన్న నేను ఒక్కడనే పెద్ద తాగుబోతున్నట్టు మాట్లాడుతూ? మన ఫ్యామిలీలో బాబాయ్ తాగడా, మాయ తాగడా, అంతెందుకు మీ బాబు అంటే మా తాత ఎంత పెద్ద తాగబోతు తెలుసుగా. రే ప్రపంచంలో చచ్చిపోతాను తెలిసి కూడా చేసే చెత్త పని ఇదేనరా. మీ తాత తాగాడు, కానీ మీ తాత ఒక్కడే పోలేదురా, మీ తాతతో పాటు మొత్తం ఫ్యామిలీ రోడ్డు లాగేశాడు రా. అబ్బా సర్లే, ఏం చేయాలో నాకు బాగా తెలుసు, మీరేం చెప్పక్కర్లేదులే. రే నువ్వు నాకు చెప్పవసలేదురా, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోకు. అబ్బా సరే ఇంకా ఆపునానా. రే నిన్ను చూస్తే అసహ్యం వేస్తుందిరా, నీలాంటి కన్నందుకు చిరాకు వేస్తుందిరా. తప్పుకో. ఏంటండి తాగొచ్చిన కొడుక్కి లాగిపెట్టి ఒకటి కొట్టకండి అని నీతులు చెప్తున్నారు మీరు. వాడు నేను కొడితేనో మీరు తిడితేనో వాళ్ళు బాగుపడరండి. వాళ్ళు మనసు నుంచి రావాలి, వాళ్ళు మారాలని, అప్పుడే మారుతారు. ఈ సమాజంలో ఎంతోమంది కుర్రోళ్ళు తాగి చెడిపోతున్నారు, అందరూ నా కొడుకు ఒకడు. ఏం చేస్తాం, నా కర్మ. అలాంటి కొడుకు కన్నందుకు అందరూ చెప్పించుకుంటాను. రే రేపటి నుంచి నన్ను తాగడానికి పిలవద్దురా. మన ఆంధ్రదృష్టిలో నేను చాలా తగ్గిపోతున్నాను, చాలా బాధగా ఉంది.
అలవాట్లు అవసరాలు సమయాన్ని బట్టి మారుతూ ఉండొచ్చు, కానీ తండ్రిగా ఆయన బాధ్యత, కొడుకుగా నా ప్రేమ ఎప్పుడూ అలానే ఉంటాయి. ఇస్తాను. రే మామయ్య ఏదో మాట్లాడుతానంటారా? నాన్న సావ కొడతాను నాన్న. అది కదరా, ఏదో రెజ్యూమ్ అంటున్నాడు రా. హలో మావయ్య. రే, నీ రెజ్యూమ్ పెట్టు. మా ఫ్రెండ్కి తెలిసిన కంపెనీలో వేకెన్సీ ఉందంట, వాళ్ళకి పంపిస్తాను. సరే పంపిస్తాను మావయ్య. సరే, మీ నాన్న కోసం. సరే పెడతారు చూడు. సరేరా, అరే నువ్వేదో దారి చూపించాలరా. నేను చూసుకుంటా లేరా. సరే ఏంటన్నా ఇది? నువ్వు అందరూ చెప్తుంటే ఎలా ఉందో తెలుసా? వాళ్ళు చూస్తే కానీ నాకేదో చేత కావడం లేదు అన్నట్టుంది. ఇలా ఎన్ని రోజులు ఖాళీ ఉంటావురా? సరే, ఏదో ఒక పని చేసి ఆ డబ్బులు నీ మొహం మీద విసిరేస్తాను. అంతవరకు సైలెంట్గా ఉండండి. రే, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మీ నాన్న ఆలోచిస్తున్న నీకోసమే. నీకేదో దారి చూపిస్తే నువ్వేదో తెచ్చిచ్చేస్తావని కాదు, ఆయన అవసరం నీకు లేకుండా నీ కాలు మీద నువ్వు బ్రతుకుతావని. మీకు అంత భారం ఉన్నప్పుడు నన్ను ఎందుకు అన్నారు? రాములు గారు, చూడు సై, నీకు రోజుకి ఎంతమంది అడుగుతారో తెలియదు, కానీ నాకు రోజుకి 100 మందికి పైగా అడుగుతారు మీ కొడుకు ఏం చేస్తున్నాడు అని. కానీ నువ్వేంటో నాకు తెలుసురా, కానీ వాళ్ళు తెలియదు కదా. నువ్వేంటో తెలియాలంటే ఏదో చేసి సాధించాలరా. పిల్లలకి తల్లిదండ్రులు తిట్టేది బాధతో కోపం కదరా. పిల్లలు బాగుండాలని నువ్వు బాగుంటేనే కదరా మేము బాగుంటాం. సరే నాన్న, మీరు చెప్పినట్టే చేస్తాను. నన్ను క్షమించండి నాన్న, చాలా మాట్లాడేశాను. పర్లేదు. బడిలో గురువు చెప్పే పాఠాలు, ఇంట్లో నాన్న చెప్పే మాటలు ఎప్పుడూ నీ దారి చక్కగా ఉండడానికే. నాన్న సాయి ఎక్కడున్నావు? చిన్న పని మీద టౌన్ వచ్చాను నాన్న, కాస్త టైం పడుతుంది. అమ్మాయిలను ఊరెళ్ళింది కదా, నేను బయట తినేస్తాలే, నువ్వు ఇంట్లో తినే. సరే తొందరగా వచ్చి. నాన్న తినేసావు నువ్వు? ఇంతకీ నువ్వు తిన్నావా? లేదు నాన్న, టైం 12 అయింది కదా, హోటల్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇలా జరుగుతుందో నాకు ముందే తెలుసురా, అందుకే ఇద్దరు కలిపే ఉండాను. కూర్చో తిందు. బాగా ఆకలి ఉంది నాన్న, పెట్టి తిందాం. నేను తినేసాను రా, నువ్వే తినాలి. నాన్న ఎందుకు నాన్న తిన్నానని అబద్ధం చెప్పు? ఇందాక ఆకలి లేదురా, ఇప్పుడు ఆకలేసింది, అందుకే తాగుతున్నాను. పిల్లల ఆకలి తెచ్చడంలో అమ్మకే కాదు, నాన్న కూడా అబద్ధం చెప్పడం రాదేమో. నాన్న సాయి, రేపు నీ బర్త్డే కదా నాన్న, నీకోసం షర్టే గిఫ్ట్. ఏంటి నా నీ కలర్ ఎలా ఉంది? ఈ డిజైన్ ఏంటి ఎలా ఉంది? నాన్న మీ జనరేషన్ బట్టలు తీసుకొస్తే నేను ఎలా వేసుకుంటాను? నాకు ఆ మోడల్స్ ఏం తెలుసురా. అయినా రేటు తక్కువ ఉంటుందని ఎక్కడ రోడ్ సైడ్ కొనేసి తెచ్చేసినట్టున్నారు. సరే ఇచ్చే. రే, నాన్న నీకోసం షర్ట్ తెచ్చాడంట. తెచ్చారులే, బోడి ఓల్డ్ మోడల్ షర్ట్ ఒకటే. ఏదో ఒకటి తెచ్చాడు కదరా. నువ్వు ఊరుకమ్మా, నీ కూడా ఆయన అలాంటి చీరలు తెస్తాడు, నువ్వు కూడా అలానే కట్టేస్తావు. అది తెలియదు అనుకుంటున్నావు ఏంటి? నోరు మీరా, ఆయన మనకి ఏదో ఒకటి ఇవ్వాలని తాపత్రయం తప్ప ఇంకొక ఆలోచన లేదు ఆయనకి. రే, ఒక్కసారైనా మీ నాన్న కొత్త బట్టలు కొనుక్కోవడం చూసావా? ఆయన కోసం బట్టలు కొనుక్కోకుండా నీ కోసం బట్టలు కొంటున్నారు, నువ్వేమో వాటిని ఎంచుతున్నావు. అందులో నీకు ఆయన ప్రేమ కనిపించట్లేదా? నానా అదేంట్రా షర్ట్ నచ్చలేదన్నావు? నాకు నచ్చకపోతే ఏంటి నాన్న, మీకు నచ్చి ఎంతో ప్రేమతో కొన్నారు కదా.
హ్యాపీ బర్త్డే నాన్న. వాల్యూ అనేది ఇచ్చే వస్తువుల్లో కాదు, ఆ మనిషి మీద చూపించే ప్రేమలో ఉంటుంది. అరే సాయి, కాస్త నీరసంగా ఉంది, కొద్దిగా సచివాలయం తీసుకెళ్ళరా, పెన్షన్ డబ్బులు తీసుకోవాలి. ఏంటి నాన్న పొద్దు పొద్దున నీ గోళ పని మీద బయటికి వెళ్తుంటే? సరే, నీ పని చూసుకో, నేను వెళ్తానులే. రెండు టికెట్లు తీసుకొని నేను పని పార్కింగ్ చేసి వస్తాను. ఓకే. హలో, ఎవరండి? బాబు, మీ నాన్నగారు ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయారమ్మా. అవునా? ఎక్కడ? ఇక్కడే సచివాలయం పక్కన ఉన్న కిరాణా షాప్ దగ్గర. కొంచెం తొందరగా వచ్చి తీసుకెళ్ళండి. అయినా ఏంటయ్యా నువ్వు? మీ అబ్బాయి ఉన్నాడు కదా. అయ్యో, ఆడు తప్పలేదండి, ఆడు వస్తానన్నాడు, నేనే వద్దున్నాను. ఏంటి నాన్న పొద్దు పొద్దున నీ గోళ పని మీద బయటికి వెళ్తుంటే? రే, ఇంకెక్కడ ఉన్న టికెట్లు అయిపోతారా? రే, మా నాన్న పడిపోయాడంట్రా, నేను అర్జెంట్గా వెళ్ళాలి. రే, మన వల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడిన ఈనాడు ఆనందం మనమే తొయ్యరు. అది వాళ్ళ గొప్పతనం, మంది చేతకనితనం. అమ్మా, నానేంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాడు? ఏమోరా, లక్ష్మి, శాలరీ వచ్చింది. ప్రతి నెల వచ్చేదే కదండి, ఎందుకని సంతోషం? ప్రతి నెల వస్తుంది, కానీ ఈ నెల నుంచి 1000 రూపాయలు పెంచారే. అవునా? సంతోషం అండి. సాయి, ఇదిగో ఈ 2 రోజులు తీసుకొని సినిమాకి వెళ్ళి. నాకేం వద్దు, మీ దగ్గర ఉంచుకోండి. అంత హ్యాపీ అవ్వాల్సిన విషయమే కాదు ఇది. మీకు వచ్చే జీతం 9000, ఇప్పుడు 10,000 అయింది, అంతేగా? కానీ 1000 రూపాయలు పెరిగింది కదరా. నానా, నేను ఒక ఫైబర్ నెట్ కంప్లైంట్కి వెళ్తే నాకు 500 వస్తాయి. ఏదో ఆ మిల్లి ఏదో మీకు రాసి ఇచ్చేసినట్టు ఎందుకంత బిల్డప్లో? రే గని, హాయ్ రా. అమెరికా నుంచి ఎప్పుడు వచ్చారా? ఇంటికి ఎలా ఉన్నావు? యా, ఫైన్ రా. ఎంతరా నెలకు సంపాదిస్తున్నావు? 3 lakhs per month. మామ, నేను కూడా ఎలా లేదన్నా రోజుకి 1000 రూపాయలు తెచ్చుకోగలనరా. అన్ని ఖర్చులు పోయి 600 మిగులుతుంది. ఇలాంటి విషయంలో ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారేంట్రా? డేకి 600 అంటే పెద్ద అచీవ్మెంట్ అనుకున్నావేంట్రా? అదంతా చిల్లర్రా. నేను తాగే కాఫీ కాస్టే 1200 రా. నువ్వు ఇంకా 600లోనే ఉన్నావు ఏంటో. సరే అయితే నేను వెళ్తా. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ సంపాదన వాళ్ళ గొప్ప. ఇప్పుడు తెలుస్తుంది మా నాన్న ఎందుకు అంత హ్యాపీగా ఉన్నాడు అని. నానా, నాకు 2 లక్షలు కావాలి. ఎందుకురా? మా ఫ్రెండ్ దుబాయ్ వెళ్ళాడు, నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. ఎలాగో ఐటీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, 6 monthsలో డబల్ రిటర్న్స్లో శాలరీ వచ్చేస్తుంది. రే, దుబాయ్కి అలా వెళ్ళి ఇలా వచ్చిన వాళ్ళే కానీ డబల్ రిటర్న్స్లో డబ్బులు తెచ్చిన వాళ్ళు లేరురా. నా మాట విని ఆ ప్రయత్నం మానుకో. డబ్బులు నేను చెప్పొచ్చుగా, ఎందుకు ఈ సొల్లు అంతా? రే సాయి, రే సాయి. నానా, ఇదిగో మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యని అడిగేసి అప్పుగా తెచ్చాను. నేను సంపాదించి ఇచ్చేస్తాలే, ఇవ్వలేక కదా వద్దన్నావు. చూడు సాయి, ఇది అయ్యే పని కాదు, నా మాట విను. ఇంకా చెప్తే అర్థం కాదా నీకు? ఇప్పుడు మా ఫ్రెండ్ కాల్ చేస్తాను నాకు. రే మామ, నేనురా సాయిని. అరే, నువ్వు దుబాయ్లో 6 months నుంచి ఉంటున్నావు కదరా, ఇప్పుడు అందరూ సంపాదిస్తున్నావు. సంపాదన మాట పక్కన పెట్టరా, ఇక్కడ సిచ్యువేషన్ అస్సలు బాగలేదు. పాస్పోర్ట్లు లాక్కొని చుక్కలు చూపిస్తున్నారు. నువ్వు మాత్రం రాకురా సాయి, అక్కడే ఏదో చిన్న జాబ్ చూసుకొని హ్యాపీగా ఉండు. నానా సాయి, మీ నాన్న ముసలైపోయో ఈ డబ్బులు తేలగో కదా నేను ఆపుతుంది. నా కళ్ళ ముందు నా ఫ్రెండ్ పిల్లలు మోసపడి నేను కళ్ళలో చూశాను రా, అందుకే నేను ఆపుతున్నాను రా. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు మాట వినడం కూడా మంచిదేనరా. ఈ డబ్బులు ఆ అన్నయ్యకి ఇచ్చేసి వచ్చేస్తానన్నా. అలాగే. నాన్న మనతో మాట్లాడే మాటలు చాదస్తం కాదు, దాటొచ్చిన అనుభవాలు.